నేపాల్‌లో ఒక్కసారిగా ఇంత పెద్ద భారీ ఫ్లాష్ ఫ్లడ్ ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అసలు హిమాలయాస్‌లో ఏం జరుగుతుందో కంప్లీట్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్‌గా నేపాల్‌లోని రజ్వార్ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది. అండ్ ఈ ఫ్లాష్ ఫ్లడ్‌లో వాటర్ చాలా ఎక్కువ ఫోర్స్‌తో మూవ్ అవడంతో అక్కడున్న మట్టి, రాళ్ళు, అలాగే మంచు చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ అక్కడ ఉన్న ఇల్లు అండ్ ఈవెన్ వంతెనలు, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ పైన కూడా ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ ఫ్లడ్ లో చాలా మంది చనిపోవడంతో పాటు చాలా మంది గల్లంతు కూడా అయ్యారు. దీని వెనకాల మేజర్ రీజన్ ఏంటంటే, యాజ్ పర్ శాటిలైట్ డేటా ప్రకారం ఆ ఏరియా నుంచి అరౌండ్ 5200 మీటర్స్ హైలో ఒక గ్లేషియర్ ఉంది. ఆ గ్లేషియర్ లో కొంత భాగం కూలి కిందికి వస్తున్నప్పుడు మంచు, అలాగే రాళ్ళు, మట్టి అంతా కూడా దిగునున్న రివర్ లో పడడం వల్ల ఫ్లడ్ వేవ్ క్రియేట్ అయింది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీన్ని ఐస్ రాక్ అవలాంచ్ ఇండ్యూస్ ఫ్లాష్ ఫ్లడ్ గా కూడా చూడవచ్చు. ఇలా జరగడానికి క్లైమేట్ చేంజ్ వల్ల ఏమైనా పాత్ర ఉందని చూసుకున్నట్లయితే, క్లైమేట్ చేంజ్ వల్ల ఎస్పెషల్లీ గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబల్ టెంపరేచర్ పెరగడం వల్ల గ్లేషియర్స్ అనేవి కరగడం చాలా ఫాస్ట్ రేట్ లో జరుగుతాయి. సో అలా గ్లేషియర్స్ కరగడం వల్ల కూడా ఇలా కొంత భాగం కూలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగిన నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్ లో కంపల్సరీ క్లైమేట్ చేంజ్ వల్ల ఇలా జరిగింది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే ఇంతవరకు నిర్ధారించలేదు. దీనివల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే లాస్ ఆఫ్ లైఫ్, అలాగే చాలా మంది మిస్ అయ్యారు. దాంతో పాటు రోడ్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా స్టాల్ అయిపోయింది. అండ్ ట్రేడ్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఆ రీజన్ కి ఉన్న కనెక్టివిటీ కూడా లాస్ అవుతుంది. అండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ తో పాటు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా నెగటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పి చాలా న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ మనకు ఒక పాఠం చెప్తుంది. అదేంటంటే గ్లేషియర్ మానిటరింగ్, రివర్ మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండ్ రీజనల్ డిజాస్టర్ మానిటరింగ్ కూడా ప్రాపర్ గా ఉండాలి. అది బలంగా ఉంటే మనం ఎలాంటి డిజాస్టర్స్ అయినా కూడా ఎదుర్కొనే విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీలో, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఇలాంటి టాపిక్స్ పైన అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.